నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలను లాభదాయక వ్యాపకంగా తీర్చిదిద్ది వాటికి సుస్థిరతను చేకూర్చాలనే ముఖ్యోద్దేశంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనుభవ సలహాలు సూచనలను రైతులకు చేరవేస్తున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: పసుపు తీతలో మెళకువలు, పట్టు పరిశ్రమలో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. పసుపు పంటలు సాగు చేసే రైతులు ఆశించిన దిగుబడితో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించాలి అంటే పంట కోత, తవ్వకం, ఉడకబెట్టడంలో శాస్త్రీయ పద్ధతులు పాటించాలి. పసుపు తీత సమయంలో పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుందాం. పసుపు పంట విత్తనం 270 రోజులకు పక్వానికి వస్తుంది. పసుపు దుంపలు పక్వానికి చేరే కొద్దీ ఆకు ఎండడం ప్రారంభమవుతుంది. ఎండి నేలపై వాలే సమయంలో మొక్క కాండాలను భూమట్టానికి పోయాలి. తర్వాత ఇచ్చి 2 రోజుల తర్వాత దుంపలను ప్రారంభించాలి. మిగిలిన దుంపలను ఆగలితో దున్ని ఏరించాలి. తర్వాత పసుపు దుంపలకు అంటి ఉన్న మట్టిని తొలగించి పరిచి వారం ఉడకబెట్టాలి. మెళకువలను గురించి గుంటూరు లాంఫాం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జయసూర్యకుమార్ గారిలో తెలుసుకుందాం. రాష్ట్రంలో ముఖ్యంగా మనకి 3 రకాలుగా, అంటే స్వల్పకాలిక రకాలు, అలాగే మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అని 3 రకాలుగా మనం పసుపుని సాగు చేయడం జరుగుతోంది. ఈ స్వల్పకాలిక రకాలు వచ్చేప్పటికి ఏంటంటే మనం వేసిన తర్వాత 7 నెలలకి పసుపు తవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మధ్యకాలిక రకాల విషయానికి వచ్చేప్పటికి 8 నెలలు, అంటే 240 రోజులు. అదే దీర్ఘకాలిక రకాలకు వచ్చేప్పటికి 9 నెలలు, అంటే 270 రోజుల తర్వాత తవ్వడానికి తయారవుతూ ఉంటుంది. నేల కింద పక్వానికి వస్తున్న సమయంలో నేలపైనున్న పసుపు ఆకులు పాలిపోయి రంగు మారిపోయి ఎండిపోతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ పసుపు ఆకులు పూర్తిగా ఎండిపోతాయో అప్పుడే పసుపు దుంప తయారుగా గుర్తించి మనం తవ్వడం అనేది ఉండాలి. దుంప తవ్వడం 2 రోజుల ముందు లచ్చగా ఇచ్చి దుంపల్ని తవ్వడం అనేది చేస్తున్నాం. ఏ విధంగా దుంపని తీసేప్పటికీ దుంపకి దెబ్బ తగలకుండా ఈ తీత తీయడము, అలాగే తీత చేశాక లేకుండా శుభ్రం చేసుకుని తల్లి దుంపల్ని, పిల్ల దుంపల్ని, కొమ్ముల్ని వెంటనే తీసిన 2 నుంచి 7 రోజుల లోపల కనుక ఈ దుంపని ఉడకపెట్టుకుని ఎండ పెట్టుకున్నట్లయితే మనం నాణ్యమైన పసుపును తీసుకోవచ్చు. ఈ ఉడకపెట్టడంలో కూడా మనము ఈ పెనాలు విడిగా వేసుకున్నాక ఇవి పూర్తిగా మునిగే వరకు నీరు పోసి ఈ మనం వాడుకునే నీరు కూడా ఉడకబెట్టడానికి శుభ్రమైన నీరు అనేది వాడడం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో కూడా బురద నీరు, అలాగే ఉప్పు నీరు ఇలాంటివి వాడకూడదు. అలాగే ఇంకోటి ప్రధానం ఏంటంటే ఉడికేటప్పుడు పేడ కలపడము ఇట్లాంటివి ఏమీ కూడా పాటించకూడదు. సాధారణంగా 45 నుంచి 60 నిమిషాలు ఈ దుంప ఉడికాక ఈ పెనాలలోంచి ఒక రకమైన తెల్లని నురుగు వస్తుంది. ఈ నురుగు రావడం అనేది సంకేతంగా, అలాగే మంచి వాసన, పసుపు వాసన అనేది మనకి అందులోంచి వచ్చే పొగలోంచి మనం ఆస్వాదించడానికి మనకి ఈ వాసన, ఈ నురుగు వచ్చినప్పుడు మనం నొక్కి దుంప మెత్తగా ఉంటుంది. అలాగే మనం ఒక పొరక పుల్లతో గుచ్చినప్పుడు కూడా అది మెత్తదనం అనేది మనకి తెలుస్తుంది. ఇలా ఉడకపెట్టుకున్న దుంపల్ని తర్వాత మనం తీసి ఆరబోయడం అనేది చేస్తూ ఉంటాం. ఇలా తీసిన పసుపు దుంప ఒక కువ్వలాగా, కుప్పలాగా పెట్టి ఒక 24 గంటలు ఉంచిన తర్వాత దానిని పల్చగా 3-4 అంగుళాలు మందంగా వేసి మనం ఆరబెడుతూ ఉంటాం. క్రమేపీ దాన్ని తిరగతిప్పుతూ పల్చన చేసుకుంటూ రావాలి. ఇలా ఒక 10-15 రోజులు తిరగతిప్పుతూ పల్చన చేసుకుంటూ ఆరబెట్టినప్పుడు ఒక 8% మనం ఈ తేమ శాతం తగ్గించుకోగలిగినప్పుడు బాగా ఆరినట్టుగా గుర్తించాలి. అంటే మనం కొమ్ము చూస్తే దానిలో కంచు శబ్దం అనేది, మనం కొమ్ము కొట్టి చూసినప్పుడు కంచు శబ్దం వస్తుంది. ఇలాంటి శబ్దం వచ్చినప్పుడు పసుపు తగిన తేమకి ఆరిందని గుర్తించుకోవాలి. పట్టు పరిశ్రమ రాష్ట్రంలోని చేనేత పరిశ్రమకు వెన్నెముక వంటిది. పట్టు పరిశ్రమలో మల్బరీ పట్టు పరిశ్రమపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మల్బరీ పట్టు పరిశ్రమను ప్రభుత్వ సహాయంతో స్థాపించి అనతి కాలంలోనే అద్భుతమైన ప్రగతి సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు కర్నూలు జిల్లాకు చెందిన పెద్ద హనుమంతు. ఆ వివరాలు మీకోసం. అతి తక్కువ కాలంలో పెట్టుబడితో అధిక లాభాలు పొందే అవకాశాలుండడంతో పాటు ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో అనేక మంది రైతులు పట్టు పరిశ్రమ వైపు మొగ్గు చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా పాలకొల్లు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన రైతు పెద్ద హనుమంతు ప్రభుత్వ సహకారంతో మల్బరీ పట్టు పరిశ్రమను స్థాపించాడు. ఈయన తనకున్న పొలంలో మల్బరీ తోటను శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తూ నాణ్యమైన ఆకు దిగుబడి సాధిస్తున్నాడు. మల్బరీ ఆకులను ఉపయోగించి పట్టుపురుగులను పెంచుతున్నాడు పెద్ద హనుమంతు. ప్రభుత్వ సహకారంతో పక్కా షెడ్డును ఏర్పాటు చేసుకుని అందులో పట్టుపురుగులను పెంచుతున్నాడు. పట్టుపురుగుల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక పట్టుగూళ్ల దిగుబడి సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పెద్ద హనుమంతు అనుభవాలు మీకోసం. ఒక షెడ్డు 50 అడుగులు జంపు కట్టుకుంటే ₹1,00,000 ఇస్తుంది. మొక్కలు ఇస్తున్నారు. తర్వాత మనం బెడ్డు కట్టుకొని కూడా 2 వరకు వాళ్ళే పట్ట మేపి మనకు ఇస్తున్నారు. 80 కేజీలు 90 కేజీలు వస్తుంది. వాన ఇబ్బంది లేదు. ఇంతకంటే భయపడుతుంది. ఇప్పుడు నీళ్ళ నానపేసి వస్తున్నాయి. నెత్రికలు కూడా మనం పంట మేము ఏరుతున్నాం. పురుగులు ఆ ఏరకుండా ఉడక ఆల్రెడీ దీంట్లో పరిచేసే పంట అవే గుళ్ళు వేసే మార్గం రైతుగా ఇబ్బంది లేదు, జలాలు పట్టుకుని అని చెప్తున్నారు వాళ్ళు. మార్కెట్ సమీక్ష. అనకాపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రస్తుతం బెల్లం ఉత్పత్తులతో కళకళలాడుతుంది. ఈ మార్కెట్లో అన్ని రకాల బెల్లాలైన తెల్ల బెల్లం, నల్ల బెల్లం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఈ మార్కెట్కు వచ్చిన బెల్లాన్ని కొనుగోలుదారులు వేలం వేస్తూ ఏ రోజుకా రోజు రైతులకు సకాలంలో డబ్బు చెల్లిస్తుండడం వలన ఈ మార్కెట్లో బెల్లాన్ని విక్రయించేందుకు రైతులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. తూకం విషయంలో ఎలాంటి మోసం లేకుండా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ సహాయంతో తూకం వేస్తూ నాణ్యత ఆధారంగా డబ్బులు చెల్లిస్తున్నారు. అనకాపల్లి మార్కెట్ యార్డ్ బెల్లానికి తగిన గిట్టుబాటు ధర అందిస్తుండడం, సకాలంలో డబ్బు చెల్లిస్తుండడం వలన బెల్లం తయారీ లాభదాయకంగా ఉందని రైతులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆళ్లగడ్డ వరి సాధారణ రకం క్వింటాలుకు కనిష్ట ధర 1300, గరిష్ట ధర 1500. బాపట్ల బీపీటీ 1400, 1500. నంద్యాల సోనా మసూరి 2750, 2868. నెల్లూరు ఎంటీయు 1010, కనిష్ట ధర 1300, గరిష్ట ధర 1400. నందికొట్కూరు మొక్కజొన్న హైబ్రిడ్ కనిష్ట ధర 1200, గరిష్ట ధర 1280. ధర్మవరం వేరుశెనగ దేశీ రకం 4800, 4900. కందుకూరు శనగ 4600, 4800. పెనుగొండ ప్రొద్దుతిరుగుడు కనిష్ట ధర 3100, గరిష్ట ధర 3300. క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్ల ధరలు. కదిరి కనిష్ట ధర 171, గరిష్ట ధర 275. మల్లపల్లి 222, 294. రామ్నగర్ 190, 321. హిందూపూర్ కనిష్ట ధర 156, గరిష్ట ధర 312. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. 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 రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి మన రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం అంశం కొత్తగా పండ్ల తోటలు వేసుకునే రైతులకు సూచనలు. ఈ అంశాన్ని గురించి సంగారెడ్డి పల పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఇందుకు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 0427031431, 27031432, అలాగే 27031433. నమస్కారం సార్. ఈరోజు మనం పండ్ల తోటల గురించి చర్చించుకోబోతున్నాం సార్. ముఖ్యంగా ఇప్పుడు చూడబోతే ఏప్రిల్ మే మాసాల్లో చాలా మంది రైతులు కూడా కొత్తగా పండ్ల తోటలు వేసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటారు. మరి కొత్తగా పండ్ల తోటలు పెట్టుకోవాలనుకున్నప్పుడు చాలా అంశాలు కూడా రైతులు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది కదా. మరి ఈ విషయాన్ని గురించి మీరు కొత్త పండ్ల తోటలు వేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి,
వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కరెక్ట్ గా అనే విషయాన్ని గురించి చెప్పండి. అయితే మన రాష్ట్రంలో రైతులు కూడా ఇప్పుడు కొత్తగా వేసుకునే పండ్ల తోటలన్నీ కూడా మనం జూన్ జూలై మాసం నుంచి మనం వేసుకున్నాం కనుక మనం వేసుకునే దానికి 2 నెలల ముందు నుంచి మనము రైతులందరూ ప్రణాళిక ముందు చేసుకోవాలి. ఎటువంటి పండ్ల తోటలు మనం వేసుకోవాలి, అది పండ్ల తోటలు ఎంత దూరంలో మనం పెట్టుకోవాలి, అవన్నీ కూడా మనం భూసార పరీక్ష చేసిన తర్వాత, నీటి పరీక్ష చేసిన తర్వాత, మన తోటలో ఎటువంటి పంటలు అయితే మనకి అనుకూలంగా అయితే మనం ముందుగా సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత మార్కెట్ ఉందా లేదా కూడా పరిగణలో తీసుకొని ఒక ప్రణాళిక ప్రకారం రైతు వేసుకుంటే అధిక లాభాలు వస్తాయండి. మనం అయితే ఇల్లు కట్టుకున్నప్పుడు మనము ప్రణాళిక నిర్మించుకుంటామో అట్లాగే ఒక తోట వేసుకునేటప్పుడు కూడా, అంటే ఒక పండ్ల తోటలు వేసుకునేటప్పుడు కూడా అంటే చక్కటి ప్రణాళిక ఒకటి మనము ముందు నిర్మించుకోవాలి. ఆ చక్కటి ప్రణాళిక మనం మొక్కలను ఎంత దూరం పెడతాము, ఎంత దగ్గర పెడతాము, మనలో నీటి వనరులు ఏమేమి ఉన్నాయి, డ్రైనేజ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కనుక మనం ప్రణాళిక కనుక చేసుకొని మనము తోటలు వేసినట్లయితే ఆ తోటల నుంచి అధిక దిగుబడి వస్తుంది. ఎందుకంటే ఈ తోటలన్నీ కూడా మనం వేసే పండ్ల తోటలన్నీ కూడా 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటాయి కనుక ముందుగా మనం ప్రణాళిక ఎటువంటి తప్పులు చేసినా కూడా ముందు పేపర్ మీద మనం తప్పులు చేస్తాం కనుక దాని తర్వాత మనము అవి ఫీల్డ్లో మనం వెళ్ళి నిర్మూలించినప్పుడు చక్కటి ఆర్చర్డ్ అంటే ఒక మంచి తోట అనేది మనకి వస్తుందండి. దీర్ఘకాలికంగా కూడా ఎంతో ఉపయోగకరంగా మనకి ఉంటుంది. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే మన రాష్ట్రంలో భూములు ముఖ్యంగా ఏ పండ్ల తోటలు వేసుకోవడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి సార్? అలాగే ఏ జిల్లాల్లో మనం ఎక్కువ పండ్ల తోటలని పండిస్తున్నాం, ఎలాంటి పండ్ల తోటలు పండిస్తున్నాం? ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అంటే మన రాష్ట్రం అన్ని పంటలు కూడా వస్తాయి. అంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా 3 ప్రాంతాలుగా విభజించిన కోస్తా జిల్లా, రాయలసీమ మరియు తెలంగాణ. అంటే కొన్ని పండ్ల తోటలు కోస్తా జిల్లా వాతావరణం మాత్రం వస్తాయి. ఉదాహరణకి కొబ్బరి కానివ్వండి, లేకపోతే ఆయిల్ పామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కోస్తా జిల్లాల్లోనే వస్తాయి. అంటే అటువంటి చెట్లు మనము తెలంగాణ కానీ రాయలసీమలో కానీ వస్తాయి, కానీ వాటి యొక్క దిగుబడి అనేది అంతగా ఉండదు. సో ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మనం కొన్ని పండ్ల తోటలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం తీసుకుంటే బత్తాయి బాగా ఇక్కడ వస్తుంది, మామిడి బాగా వస్తుంది. అదే మామిడి తీసుకున్నట్లయితే 3 ప్రాంతాల్లో కూడా వస్తుంది. అంటే తెలంగాణలో వస్తుంది, రాయలసీమలో వస్తుంది, కోస్తా జిల్లాలో కూడా వస్తుంది. అయితే కోస్తా జిల్లాలో వచ్చే మామిడి అంతా కూడా 1 నెల ముందుగానే మనకు ఖాతాకి వస్తుంటాయి అన్నమాట. సార్ మన కాలర్ అడుగుతున్నారు, మళ్ళీ డిస్కస్ చేసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మైలవరం మండలం కృష్ణా జిల్లా చదరంగం. చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు అప్పారావు అంటారమ్మా. అప్పారావు గారు చెప్పండి, మీ సమస్య ఏంటండి? మామిడి తోటలో మంగు అనేది వస్తుంది కదా ఇప్పుడు, దానికి నివారణకి అసలు ఏం చేయాలి అండి? పిందెలు కాయలు వచ్చేసాయండి మామిడి తోట? ఒక 4 కాయలు వచ్చేసి 1 కేజీ అవుతుందమ్మా. ఓకే. దాన్ని బట్టి మనకి ఇది వాటర్ పెట్టాము, ఒక 1 రోజుల అది మంగు వచ్చేస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి చెప్తారండి? అంటే ఇప్పుడు మంగుకి ముఖ్య కారణం వచ్చి తేనె మంచు పురుగు కనుక ఎక్కువ అయితే ఆ తేనె మంచు విసర్జించిన దాంట్లో ఈ మంగు ఎక్కువగా వస్తుంది. అందుకే ఈ మంగు నివారణకి ముందుగా ఇమిడాక్లోపిడ్ అనే మందుని మనము 0.4 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్న తర్వాత ఒక 5-10 రోజుల తర్వాత మళ్ళా మనకి కార్బెండిజం అనే మందుని మనం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ మంగుని సమగ్రవంతంగా నిర్మూలించవచ్చండి. సార్ నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? చెప్పండి, మీ పేరండి? కృష్ణ అండి. కృష్ణ గారు చెప్పండి, మీ సమస్య ఏంటండి? మేము కొత్త కళ్ళతోట పెట్టాలనుకుంటున్నాం. ఇది మాది వర్షాప్రభావం అండి, వర్షాధార ప్రాంతం. ఇప్పుడు కొత్తగా ఏం పెట్టాలనుకుంటున్నారు? పండ్ల తోటలు ఏ పండ్ల తోట వేయాలనుకుంటున్నారు? అయితే వర్షాధారంగా ఎంచుకునే పండ్ల తోట ఏవైతే బాగుంటాయో ఏం వేస్తే బాగుంటుంది? ఎలాంటి భూములు అండి మీవి? మా ఎర్ర చిలక నేలలు. ఓకే. మీ ఎర్ర చిలక నేలకి మీకు వర్షాధారణకి మనకి జామ పెట్టుకోవచ్చు అండి, సీతాఫలం పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఉసిరి. ఈ 3 రకాలైతే వర్షాధారణకి, అంటే నీటి తక్కువ ఉన్నా కానీ మనకి వర్షాధారణ పంటగా మనకి వస్తే కనుక ఈ 3 మీరు పంటలు వేసుకోవచ్చండి. అయితే దీనిపై ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇవ్వగలుగుతుంది సార్? అంటే మీకు మీ సబ్సిడీ గురించి మీ లోకల్గా ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ని కానీ లేకపోతే అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ కానీ మీరు సంప్రదిస్తే వాళ్ళు వివరంగా చెప్తారు మీకు ఏ పండ్ల తోటల మీద సబ్సిడీ ఇస్తున్నారు అనేది. సార్ నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఏలూరు నుంచి అండి. చెప్పమ్మా మీ సమస్య ఏంటండి? అమ్మ, చింతలపూడి ఏరియాలో ఆల్రెడీ ఉన్న మామిడి తోటల్లో రీసెంట్ గా వస్తున్న అల్ట్రా హై డెన్సిటీ మ్యాంగో ప్లాంటేషన్ వేయటానికి కుదురుతుందా లేదా అమ్మా?
ఓకే, మంచి ప్రశ్న వేశారు. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు చింతలపూడి ప్రాంతంలో మీకు అక్కడ అల్ట్రా అంటే ఆ ప్రాంతంలో నేలలు చాలా సారవంతంగా ఉంటాయి కనుక అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే మనకి 3 మీటర్లు బై 2 మీటర్ల దూరంలో మనం వేస్తాము. ఎకరానికి 666 మొక్కలు వస్తాయి. కానీ ఈ అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటింగ్ మరి ఆ ప్రాంతంలో మనము వేసుకున్న లేదా అనేది ఇంకా పరిశోధనలు చేయలేదండి. అయితే మీకున్న ప్రాంతాల్లో అంత డెన్సిటీ కంటే కూడా 5 మీటర్ల బై 5 మీటర్ల స్పేసింగ్లో కనుక మీరు వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ నేలలు చాలా సారవంతం కనుక మీకు బాగా గుబురుగా పెరిగిపోయి తొందరగా వచ్చే అవకాశం ఉంది కనుక 5 మీటర్ల బై 5 మీటర్లు అయితే మీకు మంచి డెన్సిటీలో వేసుకోవచ్చండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి. మాది ఏంటంటే ఇసుక నేల మేడం. ఇసుక నేల రెడ్గా ఉంటుంది. అందులో జామ తోట వేసుకోవాలనుకుంటున్నాం 3 ఎకరాల వరకు. బోర్ వాటర్తో సాగైతే మాకు మా ఇసుక నేలకు అనువుగా ఉంటుందా జామ తోట? చెప్తారండి. అంటే జామ తోటని మీరు వేసుకోవాలనుకుంటే మీరు రకాలు ఎంపిక చేసుకునేటప్పుడు ముఖ్యంగా అలహాబాద్ సఫేదా 49 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాలు కూడా మీ ప్రాంతానికి అనువుగా వస్తుంటాయి. అయితే ఈ మొక్కల్ని మనము 6 మీటర్ల దూరంలో మనము నాటుకున్నట్లయితే మీకు మంచి అధిక దిగుబడి వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే ఎకరానికి మీకు 110 నుంచి 120 మొక్కల వరకు మీకు వస్తుందండి. ఈ మొక్కలు మనకి మీకు ఫలపరిశోధన సంగారెడ్డిలో మీకు ఈ జామ మొక్కలు దొరుకుతాయండి. ఈ జామ మొక్కలు దొరికే సమయం మనకి జూన్ నుంచి దొరుకుతాయండి, లభ్యమవుతాయండి. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నాగరాజ్ అండి. నాగరాజ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భీమవరం అండి. చెప్పండి. మాకు సపోటా చెట్టు ఉన్నదండి. కొంచెం పెద్ద కాయల కింద తయారవుతున్నాయి. అది పెద్ద బాగా తయారయ్యాక కోసినా ముగ్గుతలేదండి. గడ్డిలో గానీ లేకపోతే వేరే దేనికి పెట్టినా ముగ్గుతలేదండి. చిలకలు ఈ కొట్టి పడిపోయినప్పుడు అయితే తయారై పడిపోతే చాలా స్వీట్ గా ఉంటున్నదండి ఇది హల్వా కింద. కానీ తయారవుతలేదు. దాన్ని ఏం చేయాలండి? సరే అండి, ఇప్పుడు మీ సమస్య వచ్చేసి ముందుగా ఈ కాయలకన్నిటి కూడా మీరు పొటాషియం నైట్రేట్ అనే ఆమ్లం అంటే 13045 అనే ఆమ్లం దొరుకుతుంది. అది 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మీరు పిచికారీ చేయండి. దాని తర్వాత మీరు కాయలు తెంపేటప్పుడు ఆ కాయలు పక్వానికి వచ్చాయా లేవో తెలుసుకొని తెంపాలి. పొటాషియం నైట్రేట్ అంటే 13045 అని దొరుకుతుందండి. 13045 ఇది 10 గ్రాములు 1 లీటర్ నీటికి కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మీకు దీంట్లో మంచి పక్వానికి వస్తాయండి. దానికి కింద ఏమైనా భూమిలో ఏమైనా వేయాలంటే నీళ్ళు పెట్టి అంటే భూమిలో వేసే ఎరువులు అంటే మామూలుగా మీరు కాయ పెరుగుదలకి నిర్దేశించిన ఎరువులు మీరు వేసుకోవచ్చండి. అంటే అది 10 సంవత్సరాలు పైబడిన చెట్టు కనుక మనకి సపోటా చెట్టు కనుక అయితే మనకి జూన్ జూలై మాసంలో మనకి 500 నుంచి 600 గ్రాముల వరకు మనకి యూరియాను, అదేవిధంగా మనకి 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలండి. నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? జహీరాబాద్ నుంచి అండి. జహీరాబాద్ నుంచి చెప్పండి, మీ సమస్య ఏంటండి? తోట గురించి మాట్లాడాలి సార్. ఏమంటారండి? ఉసిరి తోట గురించి అండి. ఏం తోట అండి? ఏ తోట అండి? ఉసిరి తోట. చెప్పండి చెప్పండి, ఉసిరి తోటలో ఏంటి సమస్య? మా ఉసిరి తోట చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోయిందండి. చెట్లన్నీ మాడిపోయాయి. దానికి ఏం చేయాలా ఏంటని? అంటే ఈ చెట్లు అంటే ఫైర్ యాక్సిడెంట్ అంటే మనకి మామూలు నిప్పు కానీ ఇవన్నీ మాడిపోతే ముందుగా నీరు బాగా పెట్టండి. చెట్టుకి నీరు పెట్టిన తర్వాత ఎక్కడైతే కొమ్మలు బాగా కాలిపోయినా ఎండిపోయినా అక్కడ వరకు కత్తిరింపులు చేయండి. అవి కత్తిరింపులు చేసినాక వాటికి కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే ద్రావణాన్ని కనుక మీరు పూసి కొంచెం కాపర్ ఆక్సీ క్లోరైడ్ కాపర్ ఆక్సీ క్లోరైడ్ సిఓసి అంటాం దాన్ని మనము. ఈ సిఓసి అనే ద్రావణాన్ని మీరు కనుక పూసినట్లయితే మీరు దాని తర్వాత కొంచెం పశువుల బాగా వేసినట్లయితే మీకు ఎక్కడైతే కాలిపోయినా అక్కడ కట్ చేసిన తర్వాత ఆ చిగుళ్ళు వస్తాయి. ఆ చిగుళ్ళ నుంచి మీకు పంట వస్తుంది. ఇప్పుడు మాకు ముఖ్యంగా మా నష్టం జరిగింది ఏంటంటే మా డ్రిప్పర్లు కూడా మొత్తం కాలిపోయాయండి. అంటే డ్రిప్పర్లు కాలిపోతే మీరు మళ్ళీ కొత్త లైన్ వేసుకోవాలా? మాకు టైం పట్టేట్టుంది. అంటే కొత్త లైన్ కాకుండా కానీ ఇప్పుడు కనీసం నీరు అంటే పారుదల ద్వారానే నీరు పెట్టండి. కొంచెం నీరు పెడితే కొంచెం కోలుకుంటాయి చెట్లు. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే మేడం, నా పేరు హరినాథ్. హరినాథ్ గారు ఎక్కడి నుంచి? నేను బెంగళూరులో ఉంటాను, కానీ మా ల్యాండ్స్ అంతా రాయలసీమ పుంగనూరులో ఉంటాయి.
మాకు ఇప్పుడు 25 ఎకరాలు మామిడి తోట వేసాను. అది కాకుండా ఇంకా 15 ఎకరాలు మాకు ఎర్ర నేల ఉంది. అది దాంట్లో సపోటా లేకపోతే వేరే పంట ఏదైనా వేసుకోవడానికి బాగుంటుందా అని ఫోన్ చేశాను మేడం. చెప్తారండి. అయితే మీరు ఆ నేలలో అంటే ఆ 25 ఎకరాలు మిగతా నేలలో ఉందా, మీరు మామిడే వేసుకోవచ్చును, లేదా మామిడి కాకుండా ఇతర పంటలు అంటే మీ ప్రాంతం అనంతపురం అంటున్నారు కనుక మీరు అక్కడ బొప్పాయి కూడా వేసుకోవచ్చు, దానిమ్మ కూడా వస్తుంది. ఈ అంటే ఎర్ర నెలలు కనుక ఈ 3 కూడా మీకు బాగానే వస్తాయండి. సార్ ఇప్పుడు నేను ఇది సపోటా వేసుకోవాలనుకుంటున్నాను 15 ఎకరాల్లో, పర్వాలేదు చేసుకోవచ్చు? సపోటా వస్తుందండి, వేసుకోవచ్చునండి. సపోటా వేసుకుంటే కాలిపత్తి అనే రకం వేసుకోండి. కాలిపత్తి అనేది వాణిజ్యపరంగా మంచి రకము, ఆ రకం వేసుకోవచ్చండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కరీంనగర్. చెప్పండి మీ సమస్య ఏంటండి? మామిడి తోట ఉందండి, అదే 3 దశలలో ఉంది కాక ప్రస్తుతం మరి ఏం చేయమంటారని అంటే తోట ఒకసారి మరోసారి స్పష్టంగా చెప్పండి మేడం గారు. చెప్పండి. మాకు ఒక 10 acres మామిడి తోట ఉందండి. ఓకే. అది కాయ 3 దశలలో ఉంది, పిందె దశలో ఉంది. 3 దశల్లో ఉంది. అంటే దానికి డిసీజెస్ రాకుండా ఉండడానికి ఏం కొట్టమంటారో అని అడుగుతున్నారు, అంతేనా? మైక్రోన్యూట్రియంట్స్. ఓకే. సో ఇప్పుడు మీరు పిందె 3 దశల్లో ఉంది కనుక మీరు డిజీజ్ అంటే ఏమన్నా ఆంథ్రాక్నోస్ అనే డిజీజ్ అంటే పక్షి కన్ను తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి రాకుండా మీరు కార్బనిజం అనే మందు 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. అదేవిధంగా సూక్ష్మధాతు లోపాలు అంటే మీ తోటలో కనుక బొరాన్ సూక్ష్మధాతు లోపం కనుక ఉన్నట్లయితే బొరాన్ 20% మనకు మార్కెట్లో దొరుకుతుందండి. దీన్ని మనము 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవాలండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉంది సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో మేడం గారు, నమస్తే. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం రామకృష్ణారెడ్డి నా పేరు. చెప్పండి రామకృష్ణారెడ్డి గారు. మేడం మా దగ్గర నిమ్మ తోట ఉంది 3 acres. దానికి డ్రిప్ అమర్చినాము, కాకపోతే ఇప్పుడు వేసవి కాలం కదా, అందుకోసం నీరు వాడేస్తే మంచిదా లేకపోతే డ్రిప్ సరిపోతుందా అని తెలుసుకుందామని. ఓకే, చెప్తారండి. అంటే వేసవి కాలం కదా మీకు ఈ నిమ్మ మనకి కంటిన్యూస్ అంటే కాత అనేది కంటిన్యూస్గా వస్తుంటుంది. అంటే సంవత్సరానికి 2-3 సార్లు వరకు కాత వస్తుంటుంది కనుక మీరు కాత తీసుకోదలుచుకుంటే నీరు పెట్టండి. డ్రిప్తో నీరు అంటే నీరు బంద్ చేయకుండా నీరు పెట్టమని చెప్తాం మనం. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి, రైతు నేస్తం. నా పేరు వెంకటకృష్ణ మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మైలవరం, కృష్ణా జిల్లా. మైలవరం, కృష్ణా జిల్లా. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్ ఫస్ట్. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్న అడగండి. చెప్పండి, మీరు ఏం అడగదలుచుకున్నారు? 2 ఎకరాలు ఎర్ర నేల ఉంది మేడం, 2 ఎకరాల. దాంట్లో ఎర్రచందనం వేద్దాం అనుకున్నాం మామిడి తోట నరికేసి. దానికి మార్కెటింగ్ పరంగా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చెప్తారా? నేను మామిడి తోటలు సరిగా రావట్లేదా? మామిడి తోట కాపు సరిగా ప్రాబ్లం ఉందని చెప్పేసి నరికేసాం మేడం. ఇప్పుడు ఎర్రచందనం వేయాలని అనుకుంటున్నారు? అవును మేడం. అంటే మీరు మామిడి తోట నరికిన దాంట్లో ఎర్రచందనం వేసుకోవాలనుకుంటున్నారు. సరే, మరి ఎర్రచందనం వేసుకోవచ్చును. కాకుండా ఎర్రచందనం అనేది మీకు వచ్చేసరికి మీకు 20 సంవత్సరాల తర్వాత మీకు దాని యొక్క ఈల్డ్ వస్తుంది అనమాట. అంటే దాని నుంచి దిగుబడి మీకు వస్తుంది. చెప్పండి సార్. అందుకే ఈ ఎర్రచందనంని మీరు వేసుకోదలుచుకుంటే మీ నేలలో కూడా అనుకూలమే, వేసుకోవచ్చును. కానీ ఆ ఎర్రచందనంకి వచ్చే దిగుబడి అంటే దిగుబడి మీకు 20 సంవత్సరాల తర్వాతనే మీకు ఏదైనా దిగుబడి వస్తుంది. అంటే మనకి మామిడి అనుకుంటే మామిడి మనకి 5-6 సంవత్సరాల తర్వాత మనకు దిగుబడి వస్తుంది. అట్లా పండ్ల తోటలు ఆ విధంగా వస్తాయి. అట్లా ఆ విధంగా కాకుండా ఈ ఎర్రచందనం కానీ లేకపోతే టేక్ కానీ ఏ మొక్కలు వేసుకున్నా కానీ ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ ట్రీస్ కనుక ఇవన్నీ కూడా దిగుబడి మనకి 20 సంవత్సరాల తర్వాతనే మనకు వస్తుందండి. మార్కెటింగ్ సమస్య కూడా లేకుండా చూసుకోవాలి. మార్కెటింగ్ సమస్య కూడా మీరు తప్పకుండా లేకుండా చూసుకొని మీరు వేసుకోవాలండి మీ ప్రాంతంలో. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నాగపూర్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? అదే మాది 7 ఎకరాల మామిడి తోట ఉంది మేడం. చెప్పండి. దాంట్లో 23 బత్తాయి మొక్కలు ఉన్నాయి. దానికి అసలు ఎప్పుడు ఏమేమి చేపట్టాలి మరి? దానికి మా దగ్గర క్రాప్ రాదు అంటారు తెలంగాణ ఏరియాలో. దానికి ఏమైనా శిక్షణ కేంద్రాలు అటువంటి ఏమైనా ఉన్నాయో తెలుసుకున్నామని. బత్తాయి గురించా మామిడి గురించా?
బత్తాయి గురించి. బత్తాయి మామూలుగా మనకి ఈ డిసెంబర్ తర్వాత, అంటే డిసెంబర్లో చలికాలంలో ఆకులంతా రాల్చేస్తుంది. అట్లా ఆ విధంగా ఆకులు రాల్చిన తర్వాత మళ్ళీ జనవరి ఫిబ్రవరి మాసంలో కొత్త చిగురు వస్తుంది. ఆ కొత్త చిగురు వచ్చేటప్పుడు ఆ కొత్త చిగురు పూత వస్తుంది. ఆ పూత వచ్చిన పూతని మనకి సెప్టెంబర్ అక్టోబర్లో మనకి కాయలు వస్తాయి. అందువల్ల మీరు ఈ బత్తాయిలో ఈ డిసెంబర్ మాసంలో నీళ్లు కట్టడం ఆపేసి ఆకంతా రాలిపోయిన తర్వాత జనవరి చివరిన కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ మీరు మళ్ళీ నీరు కట్టి చెట్టుకు కొంచెం ఎరువులు వేసి, అంటే అవి 5 సంవత్సరాలు పైబడిన చెట్లు అయితే మనకి 500 గ్రాముల నత్రజని 500 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువులు కనుక మీరు వేసి నీరు పెట్టినట్లయితే చెట్టంతా కూడా ఇగురు వచ్చేసి ఆ ఇగురు నుంచి పూత బాగా వచ్చి ఆ పూతలు మనకి పిందెలుగా తయారై అక్టోబర్ నవంబర్ మాసంలో మనకి ఫలాన్నిస్తుందండి. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, కాల్ కట్ అయిపోయింది సార్. సార్ మరి ఇందాక మనం చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అనుకున్న దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ కదా పండ్ల తోటలు వేసుకునే వాళ్ళకి. మరి ఈ పండ్ల తోటలు వేసుకునే దానికి ఎలాగ భూసార పరీక్ష చేసుకోవడానికి మట్టి నమూనా కానీ సేకరించడం ఎలా చేసుకోవాలి సార్? ఈ పండ్ల తోటలకి భూసారణ పరీక్ష చేసేటప్పుడు మనము మన నేల, అంటే మనకు 10 ఎకరాలు ఉందనుకోండి, ఆ 10 ఎకరాలు 4 మూలల నుంచి, అంటే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నుంచి, అదేవిధంగా భూమి మధ్యలో నుంచి కూడా మనము ఈ మట్టి నమూనాలు సేకరించాలి. అయితే ఈ మట్టి నమూనాలను మనము సేకరించేటప్పుడు ప్రతి ఒక్క ఫీట్ నుంచి మట్టి నమూనాలు సేకరించాలి. మొదటి ఫీట్లో ఒక 1/2 kg మట్టి నమూనా సేకరించాలి. అదేవిధంగా గుంత తవ్వుకుంటూ వెళ్ళి 2వ ఫీట్లో కూడా మట్టి మనం సేకరించాలి. అట్లాగే తవ్వుకుంటూ వెళ్ళి 3వ ఫీట్లో కూడా మనం మట్టి నమూనాను సేకరించి ఆ మట్టి నమూనా నుంచి వచ్చిన ఫలితాలను మనం పరిగణలోకి తీసుకొని మనము చేసుకోవాలి. ఎందుకంటే పండ్ల తోటలన్నీ కూడా మినిమం ఒక 3 ఫీట్ల వరకు లోతుగా వెళ్తాయి కనుక మనం ఈ మట్టి నమూనాలను ఈ విధంగా మనం సేకరించినట్లయితే మనకు ఏ లెవెల్లో మట్టి నమూనాలు ఉన్నాయో మనం తెలుసుకుంటాం. అదేవిధంగా ఈ మట్టి నమూనా మనం గుంతలు తీసి, అంటే తోటలో వేసుకునేటప్పుడు గుంతలు తీసినప్పుడు గుంతలో మనం ఏమైనా కరెక్షన్స్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఉదయం సూచిక ఉందనుకోండి, ఉదయం సూచిక ఎక్కువ వేసుకుంటే మనం జిప్సం వేసుకోవచ్చు. ఆ విధంగా మనము ఉదయం సూచిక తక్కువ ఉందనుకోండి, మరి ఎటువంటి పరిమాణం మనం తీసుకోవచ్చునో మనము చూసుకుంటాం. మనం నెక్స్ట్ కాల్ రెడీగా ఉంది సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ప్రకాశం జిల్లా. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు సన్న పురుగు పడింది పూతలో పిందులు. మామిడి తోటలండి? మామిడి తోటలో పూతలో పిందులో సన్నటి పురుగు కనిపిస్తుంది అంటే సన్నటి పురుగు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించే పురుగు అది మీరు తేనె మంచు పురుగు గనక అయితే దానికి మీరు ఇమిడాక్లోపిడ్ అనే మందుని 0.4 ml 1 లీటర్ నీటికి కలిపి మీరు పిచికారీ చేసుకున్నట్లయితే మీకు ఈ పురుగు తగ్గుతుందండి. సార్ ఇప్పుడు ఇది కొట్టాం సార్, చెప్పండి. ఇది నోకరా నూనె ఇది కలుపుకొచ్చాము. ఇది నువ్వానండి? ఏం కొట్టారండి? మోనో ఆల్రెడీ మీరు కొట్టారు కనుక మీరు ఇప్పుడు మీకు అది తగ్గిపోతుంది. ఎందుకంటే మోనో కొట్టిన తర్వాత 30 రోజుల వరకు అది పనిచేస్తుంది కనుక మీరు చూసే పురుగు తగ్గిపోతుంది. దానివల్ల నష్టమేం జరగదండి. మీరు ఇంకా మందులు ఏం కొట్టాల్సిన అవసరం లేదు. సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము కామారెడ్డి అండి. కామారెడ్డి, చెప్పండి మేడం. మేము ఇప్పుడు చెప్పండి. హలో. అట్లేదు. ఓకే మేడం. ఇప్పుడు జామ తోట అది పెట్టాలనుకుంటున్నాం మేడం. దానికి ఇప్పుడు మనకు ఒక 5-6 ఎకర్ ఉంటుందండి. దానికి మనకు ఏమైనా సహాయం అలా చేస్తారా? మనకి ఏంటంటే మనకు సబ్సిడీ అలాంటివి ఏమైనా? అవునండి, మీరు జామ తోటకి మీ ప్రాంతంలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ని కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ కానీ సంప్రదించండి. వాళ్ళు సబ్సిడీ గురించి చెప్తారు. మరి జామ తోటలో మీరు వేసుకోవాలనుకుంటే జామ తోటలో మంచి రకాలు వచ్చేసి మనకి అలహాబాద్ సఫేదా మరియు లక్నో 49 అనే రకాలు ఉన్నాయి. ఈ 2 రకాలు కూడా మనకి పలఫర్దం సంగారెడ్డిలో జూన్ మాసం నుంచి దొరుకుతాయి. మీరు అక్కడికి వచ్చి మీరు కొనుక్కొని వెళ్ళొచ్చండి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కరీంనగర్ జిల్లా నుండి కోటేశ్వరరావు మహీంద్రా ఫైనాన్స్ ని కలవడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర తాతల నాటి భూమి తప్ప ట్రాక్టర్ అంటూ ఏమీ లేదు. ఉన్నదల్లా దృఢమైన విశ్వాసం మాత్రమే. అదే మేం గుర్తించాం. అందరూ ఆయన్ని ఒక మామూలు మనిషిగా చూసినప్పుడు మేము ఆయన సంపాదన సామర్థ్యాన్ని చూశాం. అందుకే అంటాం, వాహనం ఏదైనా సరే లోన్ మేమిస్తామని. మహీంద్రా ఫైనాన్స్, మీ శక్తిని గుర్తించడమే మా యుక్తి. చాటి చెప్పుదాము జగమంతా ప్రతి చోట మన పేరే మోగాలి. పద సాగుదాం పైకి దూకుదాం ఇక సాగుదాం. అన్నిటినీ మించింది మాకున్న మర్యాద. ఆకాశమంతా ఉంది మాకున్న గౌరవము. ప్రపంచం నాలుగు దిక్కుల మన పేరే మోగిను.
పోషకాహార లోపంతో పోరాటం అప్పుడే మొదలైంది. మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు పటిష్టంగా ఉంటుంది. కాబట్టి నాతో పాటు కలిసానండి. పోషకాహార లోపమా, భారతదేశం వదిలిపో. దా 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 మహిళ చేతులు శక్తివంతమైతే ఆ సంఘం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. నేను సర్పంచ్ అయినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. పిల్ల చదివితే తరాలు మెరుగవుతాయని. ఎన్నో కష్టాలు ఎదురైనా మా నాన్న నన్ను మెట్రిక్ దాకా చదివించారు. నేను ముందుగా చేసిన పని ఊళ్ళోని ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నాను. ముఖ్యంగా ఆడపిల్లలంతా చదువుకోవాలని పట్టుబట్టాను. ఉమాదేవి ప్రయత్నాలతో ఊళ్ళో పల్స్ పోలియో కవరేజ్ 100% సాధ్యపడింది. అంగన్వాడీలో పిల్లలందరికీ పౌష్టికాహారం లభించసాగింది. ఊరి జాతకాన్ని మార్చేస్తాను. నాకు చాలా ధైర్యం ఉంది. నాకు ఈ శక్తిని ప్రజలే ఇచ్చారు. నన్నెవ్వరూ ఆపలేరు. మహిళా సశక్తీకరణ అంటే సంఘం, దేశం సాధించిన ప్రగతి, భద్రతలే. కరీంనగర్ జిల్లా నుండి కోటేశ్వరరావు మహీంద్రా ఫైనాన్స్ ని కలవడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర తాతల నాటి భూమి తప్ప ట్రాక్టర్ అంటూ ఏమీ లేదు. ఉన్నదల్లా దృఢమైన విశ్వాసం మాత్రమే. అదే మేము గుర్తించాం. అందరూ ఆయన్ని ఒక మామూలు మనిషిగా చూసినప్పుడు మేము ఆయన సంపాదన సామర్థ్యాన్ని చూశాం. అందుకే అంటాం, వాహనం ఏదైనా సరే లోన్ మేమిస్తామని. మహీంద్రా ఫైనాన్స్, మీ శక్తిని గుర్తించడమే మా యుక్తి. రండి కూర్చోండి. డాక్టర్ గారు, నేను నా మొబైల్ ని ఇంట్లో మర్చిపోయాను. రేపు వస్తాను. ఓహో డాక్టర్ గారు, మా చిన్న బొమ్మల పెళ్లి, లడ్డూలు పంచేస్తానండి. చూడండి. రండి కూర్చోండి. డాక్టర్ గారు, ఇవాళ అమావాస్య అండి. నేను గుడ్డు కూడా తినేసాను. రేపు తప్పస్తానండి. సాకులు చెప్పడం మానేయండి. శరీరంలో ఇన్ని కష్టాలున్నప్పుడు. అరే నేస్తం, చెప్పకపోతే ఎలా బాగవుతుంది? యౌన సంక్రమణమే కదా. భయపడకండి, పూర్తిగా పరీక్ష చేస్తాం. ఇకపోతే ఈ విషయం మా మధ్య ఉంటుంది. అవునండి, భయాన్ని పారదోలండి. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యౌన సంక్రమణకి పరీక్ష చేయించుకోండి. డాక్టర్ గారు, ఆల్ ఈజ్ వెల్. వెనక్కి చూడొద్దు, ముందుకి సాగిపోదాము. మనమేమి తక్కువ కాదు అని తట్టి చెప్పుదాము. జగమంతా ప్రతి చోట మన పేరే మోగాలి. పద సాగుదాం, పైకెదుగుదాం, ఇక సాగుదాం. అన్నిటినీ మించింది మాకున్న మర్యాద. ఆకాశమంతా ఉంది మాకున్న గౌరవము. ప్రపంచం నాలుగు దిక్కుల మన పేరే మోగీను. పద సాగుదాం, పైకెదుగుదాం, ఇక సాగుదాం. ఈ సృష్టి అంతటికి మా స్త్రీలే ఆధారం. ఈ సంఘం అభివృద్ధి మా శక్తితో నీలే. ప్రజలందరి గుండెల్లోనూ మా గెలుపే మోగేలే. పద సాగుదాం, పైకెదుగుదాం, ఇక సాగుదాం. పద సాగుదాం, పైకెదుగుదాం, ఇక సాగుదాం. విరామం తర్వాత ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒంగూరు అండి, మామూలు డిస్ట్రిక్ట్. చెప్పండి. 3 సంవత్సరాలది మారుతూనే ఉంది డ్రిప్ సిస్టమ్. ఆ డ్రిప్ లో జింకు వేస్తా. డ్రిప్ లో ఏం వేస్తారండి? జింకు సార్, జింకు డైరెక్ట్ లేకుండా మనం ఆ డ్రిప్ మిషన్ లో వేస్తా. అట్లా వేయదండి. జింక్ అనేది డ్రిప్ ద్వారా కాకుండా మనకి పిచికారి ద్వారా చేసుకోవచ్చు. ఎందుకంటే జింక్ అనేది మంచిగా మనకి ఈడిటిఏ ఫార్మాట్ దొరుకుతుంది కనుక ఈ జింక్ అనేది మనం 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకుంటే మంచిదండి. 900 ఉన్నాయి కదా, దాని లెక్క సౌద్దాం లెక్కన దాంట్లో నీళ్ళ వాటర్ లో వేస్తా అని. అంటే వాటర్ లో పోయకూడదండి, దాన్ని మనం పిచికారి చేసుకుంటే మంచిదండి. చిగురులు వస్తాయి కదా, దానికి నల్లగా బ్లాక్ అయినట్టు మారిపోతున్నాయి చిగురులు. ఇగుర్లు మీకు బ్లాక్ గా మారుతున్నాయి అంటే ఇగుర్లు బ్లాక్ గా మారడానికి త్రిప్స్ వల్ల కానివ్వండి, లేకపోతే మనకి దీని వల్ల కూడా జరుగుతుంటుంది. దానికి మీరు డైమిథోయేట్ అనే మందుని 2 ml 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ త్రిప్స్ బారి నుంచి మనం నిర్మూలించుకోవచ్చండి. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే అండి, నా పేరు వంశీమోహన్ రెడ్డి, వరంగల్ అండి మాది. చెప్పండి వంశీమోహన్ రెడ్డి గారు. అది మాది ఒక 15 సంవత్సరాల మామిడి తోట అండి. దాంట్లో లాస్ట్ ఇయర్ క్రాప్ అయిపోయాక కొన్ని చెట్లు ఎండిపోయినాయి సార్. అది అంటే డైబ్యాక్ లెక్కనో ఐ డోంట్ థింక్ మా పైనుంచి కొన్ని చెట్లు ఎండిపోయినాయి, కొన్ని చెట్లు రివైవ్ అయినాయి, కొన్ని చెట్లు మొత్తానికి ఎండిపోయినాయి. దానికి ట్రీట్మెంట్ అంటే
బ్రతుకునే చెట్లకు ఏమైనా ట్రీట్మెంట్ చేయొచ్చా? అంటే కొన్ని కొమ్మలు పచ్చిగా ఉన్నాయి, కొన్ని మొత్తానికి ఎండిపోయినాయి, కొన్ని చెట్లేమో మొత్తానికి అర్థమైందండి. ఇప్పుడు మీకు ఏవైతే చెట్లు సగం అంటే ఆ చెట్లలో బాగా ఎండుపుల్లు ఎక్కువ ఉండి సగం బతికి ఉంటాయి అనమాట, అటువంటి చెట్లను మీరు ఏం చేస్తారంటే ఎక్కడ వరకు అయితే ఎండుపుల్లో ఉందో అక్కడ వరకు మీరు రంపంతో కట్ చేయండి. ఈ రంపంతో కట్ చేయాల్సింది మీరు జూన్ జూలై మాసంలో చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ కట్ చేసిన ఎండ్లకి మనం సిఓసి మనము పేస్ట్ లాగా పూసుకున్న తర్వాత మనము ఒకసారి పిచికారి మందు అంటే ఈ సిఓసి అనేది 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, అదేవిధంగా మనము ఈ డైమ్యూథేట్ అనే మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే మీరు కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ చిగుర్లు వచ్చి ఆ చిగుర్లన్నీ కూడా లేతగా బాగా వచ్చి చెట్టు రివైవ్ అయ్యే అవకాశం ఉందండి. రెండు కలిపి చేయొచ్చండి. డైమిథవేట్ అనేది 2 ml per లీటర్, ఈ సిఓసి అనేది 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మీరు పిచికారి చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఈ చెట్టుకి తగినంత పోషకాలు అంటే భూమిలో వేసే ఎరువులు ఏవైతే ఉంటాయో అవి జూన్ జూలై మాసంలో వేసినట్లయితే మీకు ఇగురు బాగా వస్తుందండి. మరి ఒక కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి మేడం. చెప్పండి. హలో హలో చెప్పండి మేడం. మా పెరట్లో జామ మొక్కలు అనుకున్నా మేడం. ఆ జామ మొక్కలు అంటే పళ్ళు పక్క దశకు వచ్చేసరికి బద్దలైపోతుంది మేడం, కారణం తెలియట్లేదు మేడం. జామ మొక్క ఏమవుతుంది చెప్పండి మరి ఒకసారి. జామ మొక్కలకి ప్రాబ్లం ఏంటండి? కాయ పక్క దశకు వచ్చేసరికి బద్దలైపోతుంది మేడం, గట్టిగా బద్దలైపోతుంది. అవునండి, ఈ బద్దలు కావడానికి ముఖ్య కారణము బొరాన్ సూక్ష్మధాతు లోపం ఉంటే ఈ విధంగా కాయలు పగలిపోవడం జరుగుతుందండి. అందువల్ల మీకు 1-2 చెట్లే ఉన్నాయన్నారు కనుక మీకు మార్కెట్లో బొరాక్స్ అనే ద్రావణం దొరుకుతుందండి, పొడి మందు. ఈ బొరాక్స్ అనేది ఒక్కో చెట్టుకి 200 గ్రాముల చొప్పున మీరు చెట్టు కాండం దగ్గర నుంచి 2-3 ఫీట్ల దూరంలో కనుక వేసినట్లయితే ఈ కాయ పగులు తగ్గించవచ్చునండి. మీరు అదేవిధంగా నీరుని కూడా మీరు ప్రతిరోజు కొద్దిగా నీరు పెట్టండి, సరిపోతుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అమ్మా. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు. దానికి పూత వచ్చి రాలిపోయింది. ఒకే చెట్టు ఉందండి? ఒకటే చెట్టు ఉంది. మంచిగా అంటే లాస్ట్ ఇయర్ మంచిగా వచ్చిండే కాయలు, ఈసారి పూత వచ్చి రాలిపోయింది. మీకు పూత వచ్చి రాలిపోయింది కనుక దానికి కనుక ముఖ్య కారణము అది బూడిద రోగం కనుక ఉంటే పూతంతా కూడా ఈ విధంగా రాలిపోతుంది. మీరు ఈసారి పూత రాలిపోయింది కనుక మళ్ళీ చెట్టుకు పూత వచ్చే అవకాశం ఉండదు. అందుకే నెక్స్ట్ సంవత్సరం పూత రావడానికి ముందు అంటే పూత వచ్చిన సమయంలో మీరు హెగ్జాకనజోల్ అనే మందుని 1 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మీకు ఆ పిందెలు పూత రాలకుండా పిందెలు కట్టేసి మీకు కాయ పక్వానికి వస్తుందండి. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే అండి, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం అండి. మామిడి తోటలో చెప్పండి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా మొక్కలు ఉన్నాయమ్మా. దానికి దగ్గర ఎగురు లాగా వచ్చేసి పూత కూడా వచ్చేసి కుచ్చులాగా తయారైతుంది. దానికి ఏం లోపం ట్రయల్ చేసినా అన్ని బాగానే ఉన్నాయి అంటారు. ఒక జింకు ఏదైనా పెస్ట్ కొడితే కంట్రోల్ అవుతుంది. సూచన అంటే మీ దగ్గర ముఖ్యంగా సూక్ష్మధాతు లోపం అంటే జింక్ సూక్ష్మధాతు లోపం ఉన్నప్పుడు ఆకులన్నీ కూడా చిన్నవిగా అయిపోయి అన్ని కూడా పసుపచ్చ రంగులో ఉంటాయన్నమాట. ఈ దగ్గర కుచ్చులాగా వస్తుంది. అవునండి, ఈ కుచ్చులాగా కూడా వస్తుంది. దీనికి మీరు సూక్ష్మధాతు లోపాల్లో ముఖ్యంగా జింక్ సూక్ష్మధాతు లోపం అట్లాగే కాపర్ సూక్ష్మధాతు లోపం కూడా ఉంటే ఈ విధంగా కుచ్చుగా చిన్నగా దగ్గరగా వస్తాయి. అయితే అందుకు మీరు జింక్ అనే మందు మనం 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మీరు పిచికారి చేయండి. అదేవిధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే సిఓసిని మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కనుక మీరు పిచికారి చేసినట్లయితే 2 కలపకుండా సపరేట్గా చేసుకోవాలండి. సపరేట్గా మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం నుంచి మీరు అతిశయించవచ్చండి. సార్ మనం ఇందాక ఈ మట్టి పరీక్షల గురించి అనుకున్నాం. తర్వాత అలాగే నీటి పరీక్షలు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మామిడి తోటలకు సంబంధించినంత వరకు. నీటి పరీక్షలు చేసుకోవాలంటే ఎలాంటి సూచనలు పాటించాలి? నీటి పరీక్ష అంటే మన భూమిలో మన బోరు వాటర్ ఉన్న వాటర్ని మనము ఒక 10 నిమిషాలు పారవదిలిన తర్వాత మనం ఒక బాటిల్లో వాటర్ 1 లీటర్ వాటర్ పట్టుకొని మనం నీరు పట్టిన 24 గంటల లోపల మనం భూసార పరీక్ష మన నీటి పరీక్షకి పంపించాలండి. అయితే ఆ నీటి పరీక్ష పంపించిన తర్వాత ముఖ్యంగా నీటి పరీక్షలో ముఖ్యంగా గమనించాల్సింది ఈసీ అండి, అంటే దాన్ని ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటారు. ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ కనుక మనకి 1.5 కంటే ఎక్కువ ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే దాని లవణాలు ఎక్కువ ఉన్నట్లు లెక్క. ఈ లవణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఆ లవణాలు తట్టుకునే పంటలు మాత్రం మనం వేసుకున్నట్లయితే మనకు ఉంటుంది. ఉదాహరణకి లవణాలు తట్టుకునే పంటలు వచ్చేసి మనకి ఉసిరి కానివ్వండి, అదేవిధంగా జామ కానివ్వండి, అదేవిధంగా మనకి సీతాఫల్ కానివ్వండి, ఈ 3 కొంచెం తట్టుకుంటే కనుక అటువంటి రకాలు మనం వేసుకోవాలి. ఈ మామిడి కానీ బత్తాయి కానివ్వండి, మళ్ళీ మిగతా పపాయ కానివ్వండి, ఈ పంటలన్నీ కూడా ఉదయం
పీహెచ్ని సూచిక 1 కంటే తక్కువ ఉంటాయి, అంటే 0.75 నుంచి 0.1 ఉంటే సరిపోతుందండి. మన కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మేడం. చెప్పండి. నా పేరు కోర నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, మీ సమస్య ఏంటండి? సార్ దగ్గర మేడం. చెప్పండి, సార్ వింటున్నారు. చెప్పండి. సార్ నమస్తే సార్, మీతో పాటు ఉడుమూలు పెట్టుకొచ్చినాడు సార్, కోయంబత్తూరు. అవును, గుర్తుపట్టాను, చెప్పండి. సార్ మరి మామిడిలో ఫాస్ఫారిక్ యాసిడ్ వాడే విధానం ఏదో చెప్పారు సార్, దాని గురించి కొంచెం తెలియపరుస్తారు సార్. ఫాస్ఫారిక్ యాసిడ్ అంటే H3PO4 అండి. ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది మనం 1% అంటే మనకి 1% అంటే మనం 10 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని మనము గనక మీరు పిచికారి చేసుకున్నట్లయితే ఇది పూత రావడానికి అవకాశం ఉంటుందండి. అది మామిడిలో ఎక్కువగా వాడుతుంటాము. ఇది మీరు వాడాల్సిన సమయం వచ్చేసి ఆగస్ట్ కానీ సెప్టెంబర్ మాసంలో కానీ వాడితే మనకి అంటే వెజిటేటివ్ ఫేస్, అంటే ఆ వెజిటేటివ్ ఫేస్ అయిపోయే సమయంలో సెప్టెంబర్ కానీ అక్టోబర్ మాసంలో మీరు వాడినట్లయితే మనకి సకాలంలో అంటే డిసెంబర్ మాసంలో పూత వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే 2-3 months బిఫోర్ 2-3 months బిఫోరే మనం పిచికారి చేసుకోవాలండి. 1 ml. అవునండి సార్. ఇప్పుడు వర్షాకాలంలో పండ్ల తోటలు వేసుకోవాలంటే దాదాపుగా ఇప్పుడు ఈ సమయం నుంచి కూడా నేల తయారీ కానీ ఈ గుంటలు తీయడం కానీ ఇవన్నీ కూడా మొదలు పెట్టాలి. మరి ఈ నేల తయారీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి, అలాగే గుంటలు తవ్వడంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ముందుగా మనకి ఏదైతే పంట మనం నిర్దేశించాము, పండ్ల తోట మనం నిర్దేశించాము, దానికి ఎంత దూరంలో పెట్టాలో నిర్దేశించిన తర్వాత మనకి మామిడి కానీ సపోటా కానీ ఈ పెద్ద చెట్ల తోటలు అయితే మనకి 3 ఫీట్ల దూరము, 3 ఫీట్ల వెడల్పు, 3 ఫీట్ల పొడవు, 3 ఫీట్ల లోతు ఉండే గుంతలు మనం తీసుకోవాలండి. అదేవిధంగా సీతాఫలం కానీ బత్తాయి కానివ్వండి, మిగతా చిన్న రకాల పండ్ల తోట జామ కూడా కానివ్వండి, వీటికైతే మనకు 2 ఫీట్ల దూరము, 2 ఫీట్ల వెడల్పు, 2 ఫీట్ల పొడవు, 2 ఫీట్ల లోతు ఉండే గుంతలు మనం తీసుకోవాలండి. అదే గుంతలు తీసుకునేటప్పుడు కూడా మనము ఈ పై మట్టిని ఒక భాగంలోను, కింది మట్టి ఇంకో భాగంలో వేసుకోవాలండి. వేసుకున్నాక 3 ఫీట్ల గుంతలు మనం ఎక్కడైతే తీసుకుంటామో దాంట్లో 5 గంపల వరకు మనము చివికిన పశువుల ఎరువు వాడుకుంటూ ఆ మట్టిలో మనం 2 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అదేవిధంగా 2 కేజీల వేపపిండి, అదేవిధంగా మనకి 1 కేజీ జిప్సం కూడా మనం కలిపి బాగా మట్టిని కలిపి మనం గుంతల్ని గుడుపుకోవాలండి. అయితే గుంతలు గుడిపేటప్పుడు తప్పనిసరిగా మనం ఒక 6 ఇంచులు ఎత్తు గుడుపుకోవాలి. ఎందుకంటే అవి తీసిన గుంతలు కనుక అవి కొంచెం అణిగి మనకు 2 ఇంచుల వరకే వస్తుందండి. ఇటువంటిగా మనం గుంతలు తీసేటప్పుడు సరైన గుంతలు తీసుకొని వాటిని మనము గుంతలు నింపేటప్పుడు కూడా సరైన ఎరువులు మనం పాటించినట్లయితే మనం పెట్టిన మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మొక్కలు సెలెక్ట్ చేసుకునే సమయంలో కూడా అంటే సాధారణంగా తోట మొక్కలు అంటే అంటు మొక్కలు ఎంపిక చేసుకుంటాం కదా. కాలర్ రెడీగా ఉన్నారు సార్, మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ అండి. చెప్పండి. మేము 4 years అయింది ఒక మామిడి చెట్టు పెట్టాము, అది ఇంతవరకు పూతనే రాలేదు. అది మీరు 4 years అయింది మామిడి చెట్టు పెట్టారంటే అది అంటు మొక్కనైనా కాదు ఒకసారి చూసుకోండి. ఎందువల్ల అంటే అంటు మొక్క అయితేనే మనకి 4 years తర్వాత పూత వస్తుంది. అది గింజ ద్వారా కనుక వచ్చినట్లయితే అది మనకి 6-7 సంవత్సరాలు పడుతుంది. ఇది మీరు పరీక్ష చేసుకోవాలంటే మీకు ఆ అంటు భాగంలో మీరు కొద్దిగా గమనించినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఇది 4 సంవత్సరమే కనుక ఇంకో సంవత్సరం వేచి చూడండి, తప్పకుండా పూత వస్తుందండి దానికి. ఓకే సార్. సార్ ఇప్పుడు అదే మనం మాట్లాడుకుంటున్నాం సార్ ఈ నేల తయారీ గుంటల గురించి, తర్వాత మొక్కల ఎంపిక గురించి. కానీ మళ్ళీ కాల్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. మా ఇంట్లో ఒక జామ చెట్టు ఉందండి. చెప్పండి. ఆ చెట్టు కాయ వచ్చి వస్తుంది, ఆకంతా ఎండిపోయినట్టు అయిపోతుంది, డ్రైగా అయిపోతుంది, ఆకులన్నీ డ్రై అయిపోతున్నాయి. అవును, ఆకులు డ్రై అయిపోతున్నాయి అంటే మీకు మొక్కలకి కొమ్మలు కూడా డ్రై అయిపోతున్నాయండి, కొమ్మలు కూడా ఎండిపోతున్నాయండి. కొమ్మలు బాగానే ఉన్నాయి, ఆకు ఎండిపోయినట్టు అయిపోతుందండి. సంవత్సరానికి ఒకసారి కాపు వస్తుంది. అవునండి, అది డ్రై అయిపోతుంది, ఆకు ఎండిపోయిన ఆకులా అయిపోతుంది. ఎండిపోయిన ఆకు అయితే మీరు 13-0-45 అంటే దీన్ని మనం పొటాషియం నైట్రేట్ అంటాము. ఈ పొటాషియం నైట్రేట్ అనే ఆమ్లాన్ని మనము 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మీరు పిచికారీ చేసుకోండి. సార్ నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో. నమస్కారం మేడం, నా పేరు రత్నబాబు. రత్నబాబు గారు ఎక్కడి నుంచి? మామూలు డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి. హలో మేడం. చెప్పండి. మామూలు డిస్ట్రిక్ట్ అండి, కొల్లూరు గ్రామం. మంచిదండి, చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం మేము 6 ఎకరాలు మా పొలం ఉంది, ఇది మామిడి తోట వేసుకోవాలని చేసుకున్నాం మేడం. అట్లా ఇది మొక్కలు సబ్సిడీలో లేకపోతే మేము కొనుక్కోవాలండి?
మీరు 6 ఎకరాల్లో మీరు మామిడి తోట పెట్టుకోదలుచుకుంటే ఆ 6 ఎకరాల్లో మామిడి రకంలో బంగన్పల్లి అనే రకం వాణిజ్యపరంగా మనకు వచ్చే బంగన్పల్లి రకం వేసుకోండి. ఈ బంగన్పల్లి అనే రకాన్ని మనము మీరు 20 ఫీట్ల దూరంలో గనక వేసుకున్నట్లయితే ఎకరానికి 90 నుంచి 100 మొక్కలు వస్తాయి మీకు. ఈ మొక్కలు నాణ్యమైన మొక్కలు మీకు కావాలనుకుంటే మీరు ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో ఉన్న దాంట్లో మీకు జూన్ మాసం నుంచి అమ్మకం జరుగుతుందండి. మీరు అక్కడ వచ్చి మీరు తీసుకొని వెళ్ళొచ్చండి. అట్లే అది మొక్కల మధ్యలో డిస్టెన్స్ కొంచెం లాంగ్ వేసుకోవాలా సార్? అంటే డిస్టెన్స్ మీకు 20 ఫీట్ల వరకు వేసుకోండి. అంటే మొక్కకి మధ్య 20 ఫీట్లు పెట్టుకోండి. 20 ఫీట్లు పెట్టుకుంటే ఎకరానికి 90 నుంచి 100 మొక్కలు వస్తాయండి మీకు. 6 ఎకరాలకు 600 మొక్కలు వస్తాయండి. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ నుంచి అండి. చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్. చెప్పండి. అది మా పెరట్లో పలుపు మొక్క ఉందండి. అది పూట పిండి వస్తుందండి 2 సంవత్సరాల నుంచి. పిండి కొంచెం చిన్నగా అయ్యేసరికి నల్లగా అయిపోయి రాలిపోతుందండి. ఈ పనసలో పిందెలు రాలిపోవడం అనేది బొరాక్స్ లోపం వల్ల ఉంటే ఈ విధంగా రాలిపోతుందండి. అందుకే మీరు మార్కెట్లో బొరాక్స్ అనే పొడి మందు దొరుకుతుంది. ఈ బొరాక్స్ BORAX బొరాక్స్, ఈ పొడి మందుని మీరు 200 నుంచి 300 గ్రాములు ఒక చెట్టుకు మీరు కాండం దగ్గర నుంచి 2 ఫీట్ల దూరంలో కనుక ఇచ్చినట్లయితే ఈ పిందె రావడం మీరు అరికట్టవచ్చునండి. అంటే మనకి కాండం దగ్గర నుంచి 2-3 ఫీట్ల దూరంలో మీరు ఈ బొరాక్స్ అనే ద్రావణం ఏవైతే మన పొడి మందు ఉంటుందో అది మీరు వేసుకోవాలండి. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను గుంటూరు జిల్లా చందూరు నుంచి అండి. చెప్పండి. ఇప్పుడు మాకు ఇంటి దగ్గర పెరట్లో ఒక 4-5 మామిడి మొక్కలు, 4-5 బత్తాయి, నిమ్మాయి, జామ ఇవన్నీ ఉన్నాయండి. మొక్కలు తొందరగా ఎదగటానికి ఎటువంటి ఎరువులు వేయాలండి కొంచెం? ఎంత వయసు మొక్కలు ఉన్నాయి మీకు? 2 సంవత్సరాలు, 4. 2 నుంచి 4 సంవత్సరాల లోపల ఉన్నాయి. ఇవి బాగా ఎదగాలంటే ఎలాంటి ఎరువులు వేసుకోవాలంటున్నారు సార్? ఈ 2 నుంచి 4 ఎకరాలు ఉంటే మీరు ముందుగా ప్రతి ఒక్క చెట్టుకి 2 నుంచి 3 గంపల పశువుల ఎరువు 3 నెలలకు ఒకసారి వేసుకుంటూ ఉండండి. దానివల్ల మీకు చెట్టు బాగా ఎదుగుతుంది. అదేవిధంగా మీకు బాగా ఎదగాలంటే పిచికారీ మందులు కనుక మనం చూసినట్లయితే 319 అని మనకు పిచికారీ రూపంలో దొరుకుతుంది. దీని ద్రావణాన్ని 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి చెట్లు అన్ని కూడా తొందరగా ఎదుగుతాయండి. మరో కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, నమస్కారం అండి. నేను కుర్చూరు మండలం, కృష్ణా జిల్లా అండి. చెప్పండి. నా పేరు అశ్వగోత్ అండి. చెప్పండి. మామిడి మొక్క బూజెట్టి తెల్లగా పాల్పోతుందండి. ఎంత వయసు మొక్క? 2 సంవత్సరాలు ఉంటాయి. 2 సంవత్సరాలు అంటే బూజులాగా పడుతుందండి? తెల్లగా పడుతుందండి. ఏమన్నా కొట్టారా ఇంతవరకు? ఇంకేం కొట్టలేదండి, మిమ్మల్ని అడిగి కొడదాం. ఇప్పుడు అంటే ఎన్ని చెట్లకు ఇట్లా 1 చెట్ట 2-3 చెట్లకు వస్తుందండి? ఎన్ని చెట్లకు వస్తుంది? మాకు ఒక 12 మొక్కలు ఉన్నాయండి. ఈ బూజుని మీరు ఏం చేస్తారండి? బూజుని మీరు మామూలుగా వచ్చే ఈ బూజుని మీరు చేత్తో తీసేసిన తర్వాత మీరు క్లోరోపైరిఫాస్ అనే మందుని 2 ml 1 లీటర్ నీటి కలిపి ఒకసారి పిచికారీ చేయండి, తగ్గిపోతుంది. మామూలుగా ఈ పురుగు మందులు కాకుండా ఉన్న మందులతో ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో. అంటే మీరు ఈ మందు కాకుండా మీరు ఆర్గానిక్ గా మీరు చేసుకోవాలంటే మనకి నీమ్ ఆయిల్ అని దొరుకుతుంది కదండి. నీమ్ ఆయిల్ అనేది మీరు మార్కెట్లో దొరికే నీమ్ ఆయిల్ ని మీరు 2 నుంచి 3 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నల్గొండ జిల్లా మిర్యాలగూడ అండి. చెప్పండి. హలో, అదే కొత్తగా మేము పండ్ల తోటలు వేద్దాం అనుకుంటున్నాం అండి, బత్తాయి. ఓకే. అయితే ఎట్లా ఏ కాలంలో వేస్తే బాగుంటుందండి? మీరు కొత్తగా వేసే బత్తాయి మొక్కలన్నీ కూడా జూన్ జూలై మాసంలోనే మీరు నాటుకోవాలండి. అయితే ఈ 2 నెలల ముందు మీరు బత్తాయి చెట్టుకు దూరము 6 మీటర్ల దూరం పెట్టండి. 20 ఫీట్లు అంటే 6 మీటర్లు అంటే 20 ఫీట్ల వరకు మీరు దూరం పెట్టి మీరు మొక్కలు నాటుకోవచ్చండి. ఈ మొక్కలన్నీ కూడా మీరు రంగపూర్ లైన్ మీద కట్టిన అంటు మొక్కలు అంటే బడ్డింగ్స్ని మీరు విక్రయించుకొని మీరు మొక్కలు నాటుకోవాలండి.
సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినట్టు రంగపూర్లో ఏమన్నారు, అదే విధంగా ఈ అంటు మొక్కలతోనే సాధారణంగా తోట బాగా వస్తుంది కదా, మరి ఎలా అంటు మొక్కలు ఎంపిక చేసుకోవడంలో ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అయితే మనము ఈ అంటు మొక్కలు ఎంపిక చేసిన చాలా మంది రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయండి. మనము మంచిగా అంటు మొక్క ఉండాలంటే మనకు ప్యాకెట్లో చూసినప్పుడు అవి 4 ఇంచుల మీద వరకు అంటు మొక్క ఉండాలండి. ఆ విధంగా చెట్టు కూడా మనకి 2 ఫీట్ల ఎత్తులో ఉండాలండి. ప్రతి ఒక్క చెట్టుకి 4 నుంచి 5 వరుసల ఆకులు ఉండాలండి. ఆకులు ఉండి ఆరోగ్యకరంగా ఉండి దాని మీద చెడుపెడలు ఏవి లేకుండా ఆ రకానికి చెందింది. ఇప్పుడు బంగనపల్లి అంటే ఆ బంగనపల్లి రకానికి చెందిందే ఉండాలి. ఆ రకానికి చెందిన నాణ్యమైన మొక్కని మనం ఎంపిక చేసుకుని తీసుకోవాలండి. తోటలు బాగా వస్తాయండి. సరే, ఇంతవరకు ఈ పండ్ల తోటల గురించి ఎన్నో విషయాలు, మా రైతులు అడిగిన ప్రశ్నలు కానివ్వండి, మిగిలిన ఎన్నో విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇక ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించే అవకాశం ఉంటుంది. అదనపు సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ ఏ భగవాన్ గారు, సీనియర్ శాస్త్రవేత్త, ఫల పరిశోధన స్థానం, సంగారెడ్డి. అలాగే ఫోను ద్వారా కూడా శాస్త్రవేత్తను సంప్రదించవచ్చు. మొబైల్ ద్వారా అయితే 9848282862. అలాగే ఆఫీస్ నెంబర్ ద్వారా కూడా శాస్త్రవేత్తను సంప్రదించవచ్చు. ఆఫీస్ నెంబర్ 08455276451. ఇక వచ్చే బుధవారం ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం ఉప్పునీటి చెరువుల్లో పీతల పెంపకానికి సూచనలు. ఈ అంశాన్ని గురించి కాకినాడ మత్స్య పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి చాముండేశ్వరీదేవి గారు రైతుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఇక ఈ కార్యక్రమం ముగించే ముందు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు మీకోసం. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. తేదీ 23/2013 బుధవారం ఉదయం వరకు. గడిచిన 4 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుండి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. అనంతపూర్లో అతి ఎక్కువ పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండవచ్చును. పగటి ఉష్ణోగ్రతలు 32 నుండి 40 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు. వరిలో కాండం తొలిచే పురుగు గమనించడమైనది. కాండం తొలిచే పురుగు నివారణకు 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఆవులు మరియు గేదెలలో గొంతువాపు వ్యాధి, ఆవులలో జబ్బువాపు వ్యాధి, గొర్రెలలో అమ్మవారు వ్యాధి సోకుటకు అనుకూలం. కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు.